నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే అతను అన్నాడు, ఏమో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించాను, ఇంకొక 50 రూపాయల్లో నువ్వు కూరలు తిమ్మన్నావు, రైతు బజార్ నుంచి కూరలు తెచ్చాను, 40 రూపాయలు అయిపోయి ఇంకా 10 రూపాయలే ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తున్నాను, గబుక్కుని పెళ్లిళ్ళ టైం కదా, ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొచ్చిస్తే డొనేషన్ వేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఇంకొక 100 రూపాయలు ఈ పర్సులోకి అన్నాడు. అంటే ఆవిడ 100 రూపాయలు క్యాజువల్ గా పట్టుకొచ్చి ఇచ్చింది. ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, ఇతనే ఉద్యోగం చేస్తాడు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా ప్రియమైన స్నేహితుడు, పేర్లు ఎందుకు చెప్పాలి. నేను అతను అడిగాను, ఏమయ్యా ఏమిటి 100 రూపాయలు మీ ఆవిడ ఇస్తే ఆ ఖర్చు వివరం అంతా నా ఎదురుగుండానే అంత చెప్పి 10 రూపాయలు ఉన్నాయని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డిక్లేర్ చేసి మరి 100 రూపాయలు పుచ్చుకున్నాయి ఉంటాయో అన్నాను. అంటే అతను అన్నాడు, ఏం లేదయ్యా కోటేశ్వరరావు, నాకు ఒక బలహీనత ఉంది. నాకు అప్పుడప్పుడు వ్యసనం మీదకి దృష్టి మరలుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలవాటైన వ్యసనం, దాని నుంచి నేను నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను ఆఖరికి ఆలోచించి నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకున్నాను. పరమేశ్వరుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను, నా జీతం పట్టుకెళ్ళి అనా పైసలతో పే స్లిప్ తో మా ఆవిడకి ఇస్తాను.